అందరికీ నమస్తే. బెట్టింగ్ రాజా చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రధానంగా ఎవరెవరైతే ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడుతూ ఉన్నారో లేదా ఆఫ్లైన్ అయినలో సరే, ఇగో 5,000, 10,000, 15,000, 1,000, 20,000 అని చెప్పి కూర్చొని ఐపీఎల్కి సంబంధించినటువంటి విషయం కానీ, ప్రతి ఓవర్కి కానీ, ప్రతి బాల్కి కానీ, ప్రతి మ్యాచ్కి కానీ ఎవరెవరైతే బెట్టింగ్లు వేస్తా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రధానంగా కొన్ని వందల వేల లక్షల జీవితాలు ఆగమైపోతా ఉన్నాయి. బాగుపడ్డోడు ఒక్కడు లేడు, సంపాదించోడు ఒక్కడు లేడు, కానీ ఆగమైపోయినటువంటి బ్రతుకులు కోకొల్లలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చెప్పేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి, ఎన్నో సందేశాలు ఇస్తా ఉన్నారు. అయినా కూడా ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి మీకు? ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మారుతారు? మీ ఊరోడే, మీ గ్రామానికి చెందినోడే, మీ ఇంటి పక్కనోడే, మీ ఫ్రెండే, మీ బంధువే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా ఉన్నాడు. ఇంకింతకంటే ఏం చెప్పాలి? వ్యసనంలో పడిపోయినరు, బానిసైపోయినరు, ఎట్లా బయటికి రావాలో తెలియట్లేదు. ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తప్ప ఏం మిగులుతలేవు. బైక్ నమ్మేసుకుంటున్నారు, ఫోన్ నమ్మేసుకుంటున్నారు, అకౌంట్లలో పైసలు ఉండట్లేవు. చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో బెట్టింగ్ అంటే ఇంతకుముందు దేశ విదేశాలలో జరిగేది, వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలలో చూసేటోళ్ళం. సో ఇప్పుడు ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకి మొత్తం పాకిపోయినటువంటి పరిస్థితి. ఐపీఎల్ ఎంత ప్లస్ చేస్తుందో తెలియదు, కానీ ఎంతగానో మైనస్ చేస్తూ ఉంది. ఐపీఎల్ తీసుకొచ్చింది కేవలం సమ్మర్ సీజన్ లో, అరే హాలిడేస్ వస్తాయి, ఒక వినోదంగా దాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ ఇవాళ ఐపీఎల్ పెను భూతమై ఇవాళ మారిపోతా ఉన్నది. ఎంతో మంది చచ్చిపోతా ఉన్నారు. రోజుకి పేపర్లలో, సోషల్ మీడియాలలో, టీవీలలో ఇవే వార్తలు. ఇంకెలా చెప్పాలి? ఇంకెట్లా చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? ఎట్లా చెప్తే మారుతారు అసలు? సో ఎట్లా చెప్పినా కూడా మారేటటువంటి పరిస్థితులు లేవు. సో ఎట్లా మరి ఇదంతా ఎట్లా? మనం చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరే అన్న, ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు ఒక కూతురు. ఈమె పెళ్లి వయసుకు వచ్చింది. సో ఈయన మొత్తం బాధ్యతగా ఉండాలి, ఈయన పెళ్లి చేయాలి, చెల్లికి పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇద్దరు భార్యాభర్తలంతా కూడా కూడగట్టుకొని వాళ్ళకి చదువు రాక పైసలు మొత్తం కూడబెట్టుకొని దాదాపుగా 10 లక్షల రూపాయలు అకౌంట్లో పెట్టుకున్నారు. 10 లక్షల రూపాయలు అకౌంట్లో పెట్టుకుంటే ఈయన ఫోన్ తీసుకొచ్చి ఈ అకౌంట్కి అటాచ్ చేశారు. ఈయన ఫోన్కి అటాచ్ చేస్తే రైట్గా ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. ఐపీఎల్ 2024 వచ్చేసింది. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? అరే నా చెల్లికి నేను ఏదో ఒకటి చేయాలి కదా, 10 లక్షల రూపాయలు ఉన్నాయా అకౌంట్లో, దాన్ని 20 లక్షలు చేయాలి. 20 లక్షలు చేయాలంటే ఈ 10 లక్షలు తీసుకొచ్చి నేను బెట్టింగ్ పెట్టాలి. బెట్టింగ్ పెట్టి ఉన్న 10 లక్షలు కాదు కదా, ఎక్స్ట్రా 10 లక్షలు తెచ్చుడు కాదు కదా, ఉన్న 10 లక్షలు కూడా మొత్తం పోగొచ్చిండు. వీళ్ళకి మెసేజ్లు తెలవదు, కథ తెలవదు, ఏం తెలవదు. వీళ్ళ కూతురు పెళ్లి చేయాలి అని చెప్పి తెగ సంతోషంలో ఉన్నారు. ఇంకేంది, సంబంధాలు చూడటం మొదలు పెట్టేస్తా ఉన్నారు. ఒక సంబంధం కూడా ఖాయం అయిపోతున్నటువంటి పరిస్థితి. సో పోయి బ్యాంకులో అకౌంట్లో పైసలు చూస్తే మాత్రానికి 0 పైసలు. బ్యాంక్ అయిన క్యాషియర్ అకౌంట్లో ఏం డబ్బులు లేవమ్మా, మొత్తం ఈ 2 నెలల్లో మీ ఖాతా మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పేసి బయటకు వచ్చి మొత్తుకుంటున్నటువంటి సందర్భంలో ఇగో కొడుకు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఈయన కూతురు పెళ్లి ఆగిపోయింది, ఉన్న కొడుకు చచ్చిపోయిండు, 10 లక్షలు పోయినాయి. ఏంది పరిస్థితి? ఇట్లా ఒక్క కుటుంబం కాదు, ఎన్నో కుటుంబాలు రకరకాలుగా ఆగమైపోతా ఉన్నారు. ఇక ఎన్నో ఉన్నాయి. ఇగో ఇక్కడ పెట్టినాం చూడండి ఒకసారి. ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్, ఇన్ని రకాల. ఒక ఐపీఎలే కాదు, ఒకడు క్యాసినో అంటాడు, ఒకడేమో ఇంకోటి అంటాడు. ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. సో వాటి జోలికి ఎందుకు పోవాలి? బెట్టింగ్ రాజాలు దయచేసి మీరంతా కూడా ఒక్కసారి మీ సొంతగా కష్టపడ్డటువంటి డబ్బులైతే అప్పుడు ఒకసారి వేసి చూడు బెట్టింగ్. అప్పుడు ఒకసారి బెట్టింగ్ వేసి చూడు. నిజంగా నువ్వు సొంతగా ఒక 10,000 రూపాయలు నువ్వు నిజంగా కష్టపడి
ఇలా బెట్టింగ్ ఆడితే ఆ 10,000 నీకు బెట్టింగ్ లో పోతే అప్పుడు తెలుస్తుంది నీ బాధ. నీ పైసలు కాకుండా నువ్వు మీ అయ్య సంపాదించిన ల్యాండో లేకపోతే మీ అమ్మ సంపాదించిన డబ్బులు, వాళ్ళ ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు, అవి ఒక 20 లక్షలు పోగొట్టినా కూడా నీకేం అర్థం కాదు. నిజంగా నువ్వు సంపాదించిన నెలకు జీతం చేసి ఓ 10,000 పోగొట్టు, నీ డబ్బులు నువ్వు పోగొట్టుకో. ఇంకోసారి బెట్టింగ్ జోలికి నువ్వు పోవు, బెట్టింగ్ జోలికి బాగా చెప్తావు నువ్వు పోవు. సో ఇది బెట్టింగ్ చేసేటోళ్ళంతా కూడా యాడికో ఒకడికి ఎవడో కష్టపడితే వచ్చినటువంటి పైసలు, ఇంట్లో వాళ్ళు కష్టపడితే వచ్చినటువంటి పైసలు తీసుకొచ్చి ఆరాంసే బెట్టింగ్ వేస్తాం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, లాస్ట్ కి స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు వీడి చేతికి, స్మార్ట్ ఫోన్ ఉండదు. లాస్ట్ కి వీడి గతి ఏమవుతుంది అంటే, అరే చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఏదో ఒక పేపర్లోనో టీవీలోనో ఆ ఊర్లోనో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం 25 సంవత్సరాల లోపే, 14, 15, 16 నుంచి 25 సంవత్సరాల లోపే చనిపోతా ఉన్నారు. సైబర్ క్రైమ్స్ కేసులు కూడా బొచ్చరున్నాయి. పోలీసులు మస్తుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అదే చేయొద్దురా బాయ్, బెట్టింగ్ వద్దురా బాయ్. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కొన్ని 100,000 మంది పోలీసులు పనిచేస్తా ఉన్నారు ఇలా, అయినా కూడా ఏం ప్రయోజనం లేదు. నీకు తెలియకుండా, సరే ఒక నీ ఫోన్కో మెసేజ్ వచ్చింది, తెలవకుండా నువ్వు వాళ్ళ లింక్ నొక్కావు, అరే వాడెవడో ఫోన్ చేస్తే యామరపాట్లో ఉండే అడ్రస్ ఏదో చెప్పినావు, కనీసం డీటెయిల్స్ చెప్పినావు, పైసలు పోయినాయి అని అంటే అది వేరే. అరే ఏదో తెలియక చేసిండు, ఇంకోసారి చెయ్యడు అనుకోవచ్చు. నీకు తెలిసే ఈ పైసలు పోతున్నాయి అని తెలిసే ఉన్నటువంటి పైసలన్నీ కూడా పోగొట్టుకుంటే నువ్వు బాగానే ఉంటావు కావచ్చు, నీ గుండె పెద్దగా ఉండొచ్చు, నువ్వు ధైర్యవంతుడు అయి ఉండొచ్చు. కానీ నీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు కట్టుకున్నటువంటి భార్యనో నీ పిల్లలు నీ అంత ధైర్యవంతులుగా ఉండరు. బాగా చెప్తావు, వాళ్ళ చావుకు నువ్వే కారణం అవుతావు. నీ చుట్టుపక్కల ఉన్న నీ కుటుంబం అంతా కూడా చచ్చిపోయిన తర్వాత నువ్వు ఉండే లాభం? నువ్వు ఉన్నా ఒకటే, నువ్వు లేకపోయినా ఒకటే. నిన్ను సమాజం చాలా చీడ పురుగులాగా చూస్తుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. ఐపీఎల్ నడుస్తా ఉన్నది, సాయంత్రం కావడమే అరే పైసలు బెట్టింగ్ వేసేయాలి, బెట్టింగ్ వేసేయాలి. యాడికెళ్ళి బెట్టింగ్లు, ఏం పైసలు, ఈజీ మనీ రావాలని చెప్పేసి ఇవాళ ఎంతో మంది ప్రాకులాడుతా ఉన్నారు. కానీ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే అది నీకు శాపమై నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి అదంతా కూడా దారి తీస్తా ఉన్నది. అది ఆలోచన చేస్తలేరు. కొంతమంది తల్లిదండ్రులు కూడా వీటిని తెలిసి కూడా తెలవనట్టుంటా ఉంటారు. తల్లిదండ్రులు కానీ తెలుసు, అరే నా పిల్లగాడు బెట్టింగ్ వేస్తాడు, వాడు ఏదో తెలుసు కానీ చెప్పరు, మందలించేటటువంటి ప్రయత్నం చేయరు. పోతే పోయింది, మన దగ్గర ఫోన్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మహా అయితే 1-2 రోజులు, ఒక వారం అన్నం తిరుగుతుంటాడు, అంతేగాని వాళ్ళు లేకపోతే వాడి జీవితమే నాశనం అయిపోతా ఉంటుంది. బెట్టింగ్స్ ఒక్కసారి బెట్టింగ్ అలవాటు ఏంటంటే వాడికి మిగతా అలవాట్లన్నీ కూడా, చెడు వ్యసనాలన్నీ కూడా అలవాటు అవుతాయి. ఇంకా వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. సో ప్రస్తుతం ఇది జరుగుతా ఉన్నది. ఇప్పటికైనా సరే, కొద్దిగా అయినా సరే, కొంత శాతం అయినా సరే మారేటటువంటి ప్రయత్నం చేయండి, మారండి. ఇప్పటికైనా సరే మారండి, బెట్టింగ్లకు దూరంగా ఉండండి. అరే నేను 100 పెడితే 1000 వస్తాయి, 1000 పెడితే నాకు 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తుంది, ఏమి రావు. మొత్తం నీతో బెట్టిస్తాడు వాడు, నీకు నమ్మకంగా ఉంటాడు, నమ్మకంగా ఉండి మొత్తం నీ దగ్గర గుంజుతాడు. ఏకదం ఒకేసారి నిన్ను బొక్క బోర్లా కొట్టిస్తాడు. ఆగమాగం అయితే ఎవరికి చెప్పుకోలేవు, పరువు పోతుంది, సిగ్గు పోతుంది. ఎవరికైనా చెప్పినా కూడా నిన్ను చూసి నవ్వుతాడు, అరే బాబు వీడు పెద్ద బేకర్ గడు ఉన్నట్టున్నాడు బాబు, పైసలు పోగొట్టుకుందరు అంతేగాని అరే అయ్యో పాపం అన్నాడు ఎవడు, నువ్వు చచ్చిపోయినా అనడు. ఒకవేళ అన్నా కూడా పైకే అంటాడు కానీ వాడు మనసులో మాత్రానికి వేరే ఉంటుంది. అరే పాపం చచ్చిపోయిన అంటాడు కానీ అరే వీడంతా ఆగమాగమరా, మీరు బతుకు బెట్టింగ్లు వేసుకొని చచ్చిపోయినరా బాబు, వీడేమన్నా ఉద్ధరించిండా ఏమని చెప్పేసి అంటారు కానీ అంతకంటే ఎక్కువ ఏమన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తా ఉంది. ఆ తర్వాత సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి ఇవి కూడా ఎక్కువైపోయినాయి, నేరాలు కూడా ఎక్కువైపోయినాయి. దయచేసి వాటి పట్ల కూడా అవగాహన పెంచుకోండి. స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నామనంటే మనం ఎంతవరకు వాడాలి, ఏ యాప్ వాడాలి, అసలు ఎందుకు వాడుతున్నాం ఫోన్ అనేది మొదటగా తెలుసుకోవాలి. యువత ప్రధానంగా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మీ జీవితాన్ని అదుపులో పెట్టుకోవాలి తప్ప ఒక్క అడుగు ముందుకేసిర్రు అని అంటే మాత్రానికి బాజాప్తా బతుకులు ఆగమైపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటాయి, రోడ్ల మీదకి వీధుల మీదకి ఇలా జీవితాలు వచ్చేటటువంటి ప్రసక్తి ఉన్నది. కాబట్టి దయచేసి బెట్టింగ్ వేసేటోళ్ళంతా కూడా ఈ వీడియో చూడండి. దయచేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ వీడియోని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లా ఎంతో మంది చెప్తున్నారు, ఎన్నో వార్తలు వస్తున్నాయి, ఎంతో సోషల్ మీడియాగా సైబర్ క్రైమ్ టీము. సో ఇవందరూ చెప్తా ఉన్నారు, పొద్దుగా లేస్తే వద్దు అని చెప్పేటోళ్ళే అందరూ.
సో ఇట్లా చెప్పేటోళ్ళు బొచ్చడ మంది ఉన్నారు, ఇలా చెప్పేటోళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. కానీ దీన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో, ఎప్పుడైతే ఏం కాదులే చెప్పుకొని పో అని చెప్పేసి ఒక్క నిమిషం కూడా సీరియస్ గా ఆలోచించకుండా దీన్ని పక్కదో పట్టించేస్తావో రైట్, అప్పుడే నీ జీవితం ఆగమైపోతుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రధానంగా యువత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం.